మార్నింగ్ టైం ఫీడింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈ పిల్లలు కనబడలేదండి. అసలు యాక్చువల్గా 5 పిల్లలు కదా, ఒకటి మిస్ అయిపోయింది. ఇంకొకటి మదర్ ఏదో వెనకాల బిల్డింగ్లో ఎక్కడో పెట్టింది, అక్కడికి వెళ్ళి పాలిచ్చి వస్తుంది, అది తీయలేదు. కానీ ఈ 3 పిల్లలు ఎప్పుడు ఆ షెడ్ లాగా వేశాను కదా నేను, నిన్న వర్షం పడింది, ఆ షెడ్ లోపలనే పెట్టాను, కానీ ఎంత వెతికినా కనబడలేదు. తల్లి ఆ డ్రైనేజ్ పక్క నుంచి తిరగడం చూసా, నన్ను ఏదో మూగగా ఏదో ఏడ్చినట్టు అనిపించింది నాకు. వెళ్ళి చూసరికి పిల్లలు 3 డ్రైనేజ్ లోపల పడిపోయి ఉన్నాయి. వెళ్ళిపోదాం అనుకున్నాను నేను, ఇంకా అంటే వెనకాల ఎక్కడో ఉన్నాయని. మదర్ అక్కడికి తీసుకొచ్చి తిరగడం చూసి డౌట్ వచ్చి లోపల చూస్తే లోపల నుంచి సౌండ్ వచ్చింది. నేను దిగి తీయాలంటే లోతుందండి అది డ్రైనేజ్. ఇంకొకరికి హెల్ప్ ఎవరన్నా ఉంటే చెయ్యి అందించినా తీయొచ్చు అది, కానీ నా దగ్గర నెట్ ఉంది, కానీ ఒకరు హెల్ప్ కావాలి. నెట్ పట్టుకొని తీయాలంటే ఒకరు హెల్ప్ కావాలి. మా వాట్సాప్ గ్రూప్లో కొంతమంది కాల్స్ చేశా, కొంచెం హెల్ప్ చేయండి అని, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, టైం లేదు. కొంతమంది ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదండి. ఇంకా వెంటనే క్యాచర్స్కి ఫోన్ చేశా, యానిమల్ బర్త్ కంట్రోల్ క్యాచర్స్ టీమ్కి ఫోన్ చేశా. వాళ్ళతో నా అండర్స్టాండింగ్ బాగుంటుందండి. వాళ్ళు వెంటనే క్యాచింగ్లో ఉన్న వాళ్ళు కూడా బేబీస్ రిస్క్లో ఉన్నాయని చెప్పి నా కోసం వచ్చేసారు. వాళ్ళు నెట్ పెట్టి వాళ్ళని చూసి మదర్ డాగ్ ఒకటే అరవడం అసలు, ఎందుకంటే పట్టుకెళ్తారు కదా నెట్, అవి చూస్తే బాగా భయపడతాయి, పెద్ద పెద్ద షౌటింగ్. అందుకే ఆ వాయిస్ అంతా తీసేసా. నెట్లు పెట్టి ఆ పిల్లల్ని బయటికి తీశారండి క్యాచర్స్ 2 నెట్ల ద్వారా. భయపడి అవి దూరంగా పారిపోవడానికి చూస్తూ ఉన్నాయి, వాటికి తెలియదు కదా మనం సేవ్ చేయడానికే తీస్తున్నామని. బయటికి తీస్తే మొత్తం అంతా డ్రైనేజ్ నుంచి వచ్చినాయి కదా, వాటర్ పెట్టి అంతా క్లీన్ చేసామండి. పిల్లల్ని దొరకట్లేదు, పారిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. మనం ఏం చేస్తామో అని వాటి భయం కదా పాపం పిల్లలు. వాళ్ళ మదర్ అయితే ఒకటే అరుస్తుంది, ఏం చేస్తామో అని. ఏం చేసినా కూడా నేనున్నా అన్న ధీమా భరోసా ఆ తల్లికి, నేనున్నా కదా అక్కడ అని. బయటకు వచ్చేసినాయండి పిల్లలు 3. ఎప్పుడు పడ్డాయో మరి, నైట్ నేను పొద్దున్నే వస్తా వీటి దగ్గరికి. నిన్న ఉన్నాయి పాలు తాగినవి పోయినాయి, మళ్ళీ ఈరోజు వచ్చింది నేను ఆ ఫీడింగ్ ప్లేస్కి. నైట్ ఎప్పుడు పడ్డాయో, నిన్న డే టైం పడ్డాయో తెలియదు. ఇక బయటికి తీసిన తర్వాత అసలు ఆగట్లేదు భయంతో. వాటర్ పెట్టి నీట్గా క్లీన్గా కడిగామండి, డ్రైనేజ్ మురికి అంతా పోయేలాగా మొత్తం క్లీన్ చేసాం. క్లీన్ చేసి మిల్క్ అవన్నీ పెట్టాము. వాటికి పెడిగ్రీ ఫుడ్ అంతా ఉంటుంది, వాటి షెల్టర్ లొకేషన్ ఉంటుంది కదా ఇక్కడే షెడ్ లాగా, ఇక్కడ పెట్టేసాము క్లీన్ చేసిన తర్వాత. జనరల్గా ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు యానిమల్ లవర్స్ ఎవరైనా కాపాడాలనుకుంటే ఫస్ట్ వీడియో తీయండి. అవి ఉన్న పొజిషన్ని వీడియో తీసి వాట్సాప్ గ్రూప్స్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు చూసినా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారండి. ఆ లొకేషన్ తీసి అవి ఉన్న పొజిషన్ తీస్తే ఏం చేయాలో వాళ్ళకి అర్థమైంది యానిమల్ లవర్స్కి. నేను అదే చేశా, వీడియో తీసా, చూసా. అంటే నాకు యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళని పిలిచా. నెట్ నా దగ్గర ఉన్న ఒకరు పట్టుకొని తీయాలి కదా, వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చారు కాబట్టి బేబీస్ని సేఫ్గా బయటికి తీసేసామండి. అదిగో వాళ్ళ మదర్ దగ్గర వేసా పిల్లల్ని. ఇక ఆ క్యాచర్స్ వెళ్ళిపోయిన పావు గంట తర్వాత కానీ ఆ పిల్లల దగ్గరికి వచ్చింది. నెట్ అంటే భయం కదండి డాగ్స్కి, పట్టుకెళ్ళిపోతారని వాటికి బాగా తెలుసు అన్నట్టు. అందుకే ఇంకొక బేబీ ఆ లోపల చెట్లలో పోయి దాక్కుంది, అది ఎంత పిలిచినా రావట్లేదు. వాళ్ళ అమ్మ దగ్గర వేద్దామని 2 పిల్లల్ని వేసా మదర్ దగ్గర, అది భయంతోనే ఉంది. సర్లే ఇక మేము సైలెంట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వస్తుందేమో అని చూస్తున్నా, అది లోపలనే ఉంది, రావట్లేదు, ఒకటే అరుస్తూ ఉన్నది భయంతో. ఏం చేస్తామని 2 పిల్లల్ని అయితే వాళ్ళ మదర్ దగ్గర వేసా, పాలు తాగినాయి. ఇంక నేను వచ్చేసాక బయటకు వస్తుందిలేండి ఆ బేబీ. ఇక్కడ లొకేషన్ డ్రైనేజ్ ఒకటే ఉందండి, అదొకటే ప్రాబ్లం, వేరే ప్రాబ్లం ఏమీ లేదు. అక్కడ హ్యాపీగా సేవ్ ఉంటే వెనక వరండా కూడా ఉంటుందండి, బయటికి తీసాం.